భగవంతుడి అవతారములు ఎన్ని అని ఒక క్లిష్టమైన ప్రశ్న అవుతుంది. ఈ ప్రశ్న హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ దీస్ డేస్. కారణం ఏంటంటే అవతారము అనేటువంటి దాన్ని గనక మీరు పెట్టుకొని ఖచ్చితంగా విమర్శన చేస్తానంటే, విమర్శన అంటే ఎంక్వైరీ చేస్తానంటే, హిందూ ధార్మిక వ్యవస్థలో 2 విభాగాలు చేయాల్సి ఉంటుంది. ఆ 2 విభాగముల యందు ఒక విభాగము అవతారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, ఇంకొక విభాగం అంత ప్రాధాన్యతనివ్వదు. ఏ విభాగం ప్రాధాన్యతనివ్వదు అంటే వేదాంతం అనే విభాగం ప్రాధాన్యతనివ్వదు. అంటే ఏంటండి, కొట్టిపడేస్తారా వాళ్ళు? కొట్టిపడేయరు, స్వీకరిస్తారు. కానీ దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ దాని గురించి మాట్లాడరు. 2వ విభాగం, దానికి ఈ మధ్యలో పేర్లు పెట్టాలి అవి, ఎందుకంటే ఇతఃపూర్వం అలాంటి పేర్లు ఏమి లేవు. ఈ మధ్యలో దానికి పేరు ఏం పెడదామంటే టైమ్ బీయింగ్. ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ దిస్ నేమ్. వీ విల్ యూజ్ ఇట్ యాజ్ భక్తి పీపుల్ ఆర్ పురాణ పీపుల్ అందాం. వాళ్ళు పురాణ పీపుల్, వేదాంత పీపుల్. నేను యాజ్ దో పేరు పెడుతున్నానండి, మీరు సీరియస్గా పురాణ పీపుల్ ఆర్ లైక్ దట్ అనుకోవద్దు. పురాణ పీపుల్ ఆర్ ఆల్సో వేదాంతి పీపుల్ ఓన్లీ. బట్ ఏదో క్లాసిఫికేషన్కి ఒక పేరు పెట్టుకోక తప్పదు కాబట్టి ఫర్ నేమ్ సేక్ ఐఎమ్ యూజింగ్ దిస్. పురాణ దృష్టి, దార్శనిక దృష్టి, ఈ రెండింటిని అలా పెట్టుకుందాం. అంటే పురాణ విజన్ అండ్ ఫిలసాఫికల్ విజన్ యాజ్ దో ఫిలాసఫీ. ఆ పదం కూడా నాకేం నచ్చదు, కానీ వీ హ్యావ్ టు యూజ్ సంథింగ్. ఎప్పుడైతే వేదాంతము అనే చోటికి వచ్చారో అంటే అక్కడ జ్ఞాన ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాన ప్రాధాన్యం ఉన్నటువంటి చోట అవతారమూర్తిని సైతం ఆచార్యుడిగానే చూస్తారు. ఉదాహరణకు మీరు ఒక కృష్ణుని పెట్టారనుకోండి, ఈ జ్ఞాన ప్రాధాన్యము ఉన్నటువంటి వ్యక్తి అంటే దార్శనిక దృష్టి కలిగిన వ్యక్తి కృష్ణుని చూసినప్పుడు అవతారమూర్తిగా తల వంచి నమస్కరిస్తాడు, శరణాగతుడు అవుతాడు. కానీ ఆయనను ఆచార్యుడిగా దర్శిస్తాడు. కృష్ణం వందే జగద్గురుం అంటాడు. జగత్తుకు సరి అయినటువంటి బోధ గావించినటువంటి వాడు, ఎవరి బోధన అనుసరించడం చేత ఎలాంటి వాడైనా జీవితంలో సుఖంగా ఉండవచ్చు అనే భావంతో చూసి భగవానుడి నుండి జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తాడు. పురాణ దృష్టి వాడు ఏం చేస్తాడంటే కృష్ణస్తు భగవాన్ స్వయం సచ్చిదానంద విగ్రహ మొదలైనటువంటి పద్మ పురాణము మొదలైనటువంటి పురాణ వాక్యములను తీసుకొని నాకు జ్ఞానం వద్దండి, మీరు నాకు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు వస్తే అప్పుడప్పుడు రక్షిస్తూ ఉండండి, అంత మటుకే మీ పని అన్నట్టు పెడతాడు. సో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్ఞాన పార్ట్ ఆఫ్ అవతార. Whereas the Darshanika people, they are more interested in Gnana part of the thing. వాళ్ళతో మీరు అన్నారు అనుకోండి, ఏవైనా ధనకనక వస్తు వాహనముల కొరకు పూజించవచ్చు కదా అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను పూజించి ఆయనవి అనుగ్రహించినా అవి కాలగర్భంలో కలిసిపోయేవే, కాలగర్భంలో కలిసిపోయే వాటి కొరకు ఈశ్వరుడినా అడిగేది. ఈశ్వరుడిని అడిగితే కాలానికి సంబంధము లేనిది అడగాలి, ఏది కాలంలో నశించదో దాన్ని అడగాలి. కానీ అతని దగ్గరికి వెళ్ళి కూడా కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి అడుక్కున్నట్టు, కాఫీ పొడి కల్పవృక్షం ఎందుకు, ఏదో మామూలు షాప్ అయినా సరిపోతుంది. ఆ విధంగా ఈశ్వరుడి అనుగ్రహము ఉపలబ్ధి మన యందు ఉన్నప్పుడు, ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యం దొరికినప్పుడు, అడగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు we will make it certain to ask for that which is never gone in course of time, that which is permanent. So that is knowledge. దాన్ని వాళ్ళు అడుగుతారు. పురాణం వాడికి మీరు జ్ఞానం అన్నారనుకోండి, ఎందుకండి జ్ఞానం ఏం చేసుకోవడానికి, భగవంతుడు దయ ఉండాలే కానీ పిల్లి పిల్లలా మనల్ని నోట్లో పెట్టుకొని ఊళ్ళని తిప్పుతూ మోక్షాన్ని ఇస్తాడు అంట. సో మర్కట కిషోరం, మార్జార కిషోరం అని ఏవో పెట్టారు, కానీ అవి శాస్త్రంలో ఏమి అంగీకరించరు వాటిని. ఎందుకంటే ఏదో జనాల్లో మాట్లాడుకునే మాటలే తప్ప శాస్త్ర ప్రామాణ్యం లేదు వాటికి. ఈ సంబడి వుడ్ హ్యావ్ ఇన్వెంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ నైస్ సింబల్ ఆర్ సమ్ స్టోరీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సింబాలిజం. అది పెద్ద విషయం కాదు. సో మీరు సీరియస్గా తీసుకున్నారనుకోండి, నేను కోతిలాగా ఉంటాను కాబట్టి నా జ్ఞానం, నేను పిల్లిలాగా ఉన్నాను కాబట్టి భక్తి, అట్లా మీరు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే శాస్త్ర వోంట్ అగ్రీ ఫర్ ఇట్. సో ఈ 2 దర్శనాలు ఉన్నాయి. ఈ 2 దర్శనముల యందు పురాణ దృష్టి, దార్శనిక దృష్టి యందు, పురాణ దృష్టిలో అవతారముల చుట్టే మొత్తం తిరుగుతుంటుంది. అండ్ ఇప్పుడు కొంత కాలంగా, కొన్ని దశాబ్దాల నుంచి అందాం, కొన్ని 10 సంవత్సరాల నుండి, 100 సంవత్సరాల నుండి, 200 కూడా అనండి, మన హిందూ ధర్మంలో జరిగినటువంటి ఒక తీవ్ర పరిణామము, నేను అలాగా భావిస్తున్నాను కాబట్టి మీ ముందు నిస్సంకోచంగా చెప్తున్నాను. తీవ్ర పరిణామం అంటే నాట్ ఏ గుడ్ థింగ్ అని.
నాట్ ఎ గుడ్ చేంజ్. వాట్ ఈస్ దట్ అంటే ఆ దార్శనిక దృష్టిని పోగొట్టుకుంటూ వచ్చాం. మెల్లిగా దార్శనిక దృష్టిని పోగొట్టుకుంటూ పురాణ దృష్టిని పెంచుకున్నాం. తద్వారా పురాణముల యందు భగవద్ అవతార వర్ణనము చాలా గొప్పగా ఉండడం వల్ల, దాని చుట్టే కథలన్నీ నడుస్తూ ఉండడం వల్ల, భగవద్ అవతారం చేత మాత్రమే అన్నీ జరుగుతాయి, ధనకనక వస్తువాహన ఐశ్వర్య సంప్రాప్తి కూడా దానివల్లే కలుగుతుంది, కుచేలోపాఖ్యానం మొదలైన కథలు ఉండనే ఉన్నాయి మీ సపోర్ట్కి. వాటిని ఎక్కువగా ధ్యానించడం చేత అవతారమే హిందూ ధర్మం అన్నంత పని అయిపోయింది. దానికి తోడుగా శ్రీమద్ భగవద్గీతలో మీ స్వామి ఊరుకోకుండా ఏమిటవి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అయ్యా 701 శ్లోకాలలో ఈ 2 శ్లోకాలను పట్టుకొని మిగతా 699 శ్లోకాలను మర్చిపోయి యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ది క్వింటెసెన్షియల్ సిద్ధాంత ఆఫ్ గీత అన్నట్టు చేశారు. కానీ వాస్తవానికి గీతలో ఏం చెప్పారండి? గీతా సిద్ధాంతం అంటే ఏంటి? న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయు అజో నిత్య శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే. ఒకవైపు ఆయన అంటాడు ధర్మానికి ఎప్పుడు హాని జరుగుతుందో నేను వస్తాను, నేను పుడతాను, సంభవామి ఆత్మమాయయా ఇది సంభవామి యుగే యుగే ఆ మాదిరి చెప్పారు. కానీ 2వ అధ్యాయం విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది టీచింగ్ ఆఫ్ ది గీత, 2వ అధ్యాయం ఈజ్ గీతాసారం. అలాగే 18వ అధ్యాయం 2:18 ఈ రెండింటిలో భగవద్గీత వస్తుంది. 3 మొదలుగా 17వ అధ్యాయం వరకు విస్తారం అవుతుంది అంతే. అంటే దట్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ టోల్డ్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ more appreciation, to felicitate greater appreciation for a ordinary student also. అంటే మధ్యమ అధికారులకు సైతం కొద్దిగా జ్ఞానం పొందడం సులభం కావడం కొరకు దాన్ని విస్తరించి చెప్పారే తప్ప గీతా బోధ 2వ అధ్యాయంలోనే అయింది. అక్కడ ఆయన ఏమన్నాడు? ఒకవైపు ఏమో నేను పుడతానన్నాడా, ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు పుట్టేవాడి కాదు, నేను పుట్టేవాడిని కాదు. నా జాయతే ఇది ఎప్పుడు పుట్టదు, నా మ్రియతే ఇది ఎప్పుడు పోదు, కదాచిత్ సమస్య లేదంటున్నాడు. మీరు ఆర్గ్యుమెంట్ సేక్ కూడా వేరేది మాట్లాడడానికి లేదు. నా జాయతే న మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా నా భవితా వానవోయు, ఇది ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు రేపు ఉంటుంది ఇలా చెప్పడానికి లేదు. ఎందుకు? అజహ అది పుట్టిందే కాదు, నిత్యం ఎప్పుడూ ఉండేదే, శాశ్వత కాలముతో సంబంధం లేదు, పురాణ పురాణం అంటే ఏనాటిదో చెప్పడానికి లేదు. ఇది అంటే కాలానికంటే ముందున్నది. ఒక మాటలో న హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరము పతనమైపోయినా సరే దానికి హాని లేదు. కారణం ఏంటి? ఈ శరీరానికి దానికి సంబంధమే లేదు. సో భగవాన్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ నెవర్ బోర్న్. వెన్ హీ ఈజ్ టెల్లింగ్ అర్జున దట్ అర్జున యు ఆర్ నెవర్ బోర్న్ నార్ దీస్ పీపుల్ అరౌండ్ అన్నప్పుడు ఐ ఆమ్ బోర్న్ సమ్ టైమ్ అని ఎట్లా అంటాడండి? సో గీతా సిద్ధాంతం అది కాదు. కానీ 2 శ్లోకాల్లో అది కూడా అనేసాడు ఆయన. అంటే ఎక్కడ వేదాంతులకు మళ్ళా అహంకారం పెరుగుతుంది అనుకున్నాడేమో, అప్పుడప్పుడు నేను వస్తుంటానయ్యా దానికి ఏం కంగారు లేదు అని. కానీ అది ప్రాసంగికమైన విషయమే తప్ప తాత్పర్యము కాజాలదు. ప్రాసంగికము అంటే ఇన్ కోర్స్ ఆఫ్ డిస్కషన్ యూ స్పీక్ డిఫరెంట్ థింగ్స్, బట్ ది బాటమ్ లైన్ విల్ బి ఓన్లీ వన్ థింగ్ ఓన్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాల్సిన విషయం 1 or 2 ఉంటాయి, కానీ అది అర్థమయ్యేందుకు శతకోటి విషయాలు చెప్తాం. కాబట్టి అవతారవాదము, అవతార సిద్ధాంతము మొదలైనవి హిందూ ధర్మంలో ప్రాసంగికముగా చూడవలసిందే తప్ప అది ఇదమిత్తమని చెప్పడానికి లేదు, ఇదే అని పిన్ పాయింట్ చేయడానికి లేదు. కానీ దార్శనికత అనేది ఎలా ఎలా వెనక్కిపోతూ ఉన్నదో ఈ పై ఉన్నటువంటి పురాణ గాథ అందులో ప్రస్తావించినటువంటి అంశములే అతి ముఖ్యములై కనిపించాయి. కాబట్టి అవతారం అనే పదం ఎంత గొప్పదైపోయిందంటే ఇంగ్లీష్ డిక్షనరీస్లోకి వచ్చేసింది. డూ యు నో దట్ దిస్ వర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ నౌ? దాన్ని ఒకటి సినిమా కూడా తీసేసాడు, అండ్ అది $multi-million కలెక్షన్ చేసింది ఆ సినిమా. అంతేనా కాదండి? $1,000,000 రూపాయలు కాదు. $multi-million అంటే డోంట్ బ్రింగ్ యువర్ INR, ఇట్ ఈస్ ఎస్ అండ్ 2 lines 1 line వాట్ ఎవర్ డాలర్ అన్ని సంపాదించాడు. ఆ సినిమా పేరేంటి? అవతార్. ఎక్కడైనా వెళ్ళాడు కానీ ఆ సినిమా గురించి ఓ గొప్పదైన చర్చ. అందులో కూడా అలాంటి భావాన్నే తీసుకున్నాడంటే ఈ లోకంలో ఉండి ఇంకోటి ఎక్కడికో వెళ్ళి ఏదో ఉద్ధరణ చేసి వచ్చాడు. అవతారం అంటే కూడా అర్థం అదే, అవతరతి
అంటే పై నుంచి దిగి రావడం అనేటువంటిది అర్థం.